బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీ యువనేత నితిన్ నబీన్ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఆయనకు మద్దతుగా ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ కార్యక్రమానికి జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా హాజరయ్యారు. సంగతన్ పర్వ్గా పిలిచే ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత సీఎంలు, రాష్ట్ర యూనిట్ చీఫ్లు, సీనియర్ నాయకులు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఈ పోటీలో ఉన్న నితిన్ నబీన్ పార్టీలో అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా ఉండనున్నారు. బీజేపీ పార్టీ విధానం ప్రకారం ఒక అభ్యర్థిని ఒక రాష్ట్ర ఎలక్టోరల్ కాలేజ్లోని కనీసం 20 మంది సభ్యులు సంయుక్తంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఆ అభ్యర్థి కనీసం 15 సంవత్సరాల పాటు పార్టీ సభ్యత్వం కలిగి ఉండాలి. నితిన్ నబీన్ నియామకం పార్టీ యువ నాయకత్వం ప్రాధాన్యతకు సంకేతంగా భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, నితిన్ నబీన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావటం అనేది లాంఛనప్రాయమే. ఈ గతంలో కూడా ఇలాంటి సంఘటన చూసుకున్నట్లయితే అమిత్ షా కూడా ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి జేపీ నడ్డా కూడా ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాతనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. ఇది పార్టీ ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ లాంఛనప్రాయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అయ్యేందుకు పూర్తిగా సమయం ఆసన్నమైంది. మరి కొద్దిసేపట్లోనే నామినేషన్ల పత్రాల యొక్క పరిశీలన జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు కూడా ఉపసంహరణలకు సమయం గడువు ఇచ్చారు. ఆ తర్వాత 6 గంటలకు ప్రధానంగా అన్ని పరిశీలించిన తర్వాత ఎవరైతే పోటీలో ఉన్నారో వారిని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఎన్నికల అధికారిగా అంటే బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి డాక్టర్ కె లక్ష్మణ్. ప్రధానంగా తూర్పు ఇండియాకి సంబంధించి అంటే 1911లో వెస్ట్ బెంగాల్లో భాగంగా ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి వరకు కూడా ఈస్ట్ ఇండియాలో చెందినటువంటి ఒక ప్రధానమంత్రి రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో అంతర్భాగంగా ఉంది బీహారు. అదేవిధంగా తూర్పు భారతదేశానికి చెందినటువంటి ఒక నేతకు బీజేపీ జాతీయ అధ్యక్షుడి పగ్గాలు ఇవ్వటం అన్నది ఇదే తొలిసారి. అదేవిధంగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నితిన్ నబీన్ కుటుంబం కూడా దాదాపు అర్ధ శతాబ్దం పైగా ఆర్ఎస్ఎస్ సంఘటనతో పాటు సంఘ పరివారంతో పాటు పూర్తిగా ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలో వారంతా కుటుంబంతో ఉంది. నితిన్ నబీన్ తండ్రి నబీన్ ప్రసాద్ కిషోర్ సిన్హా దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అది పాట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన మరణానంతరం ఆయన కుమారుడు నితిన్ నబీన్ ఉప ఎన్నికల్లో గెలవటం, అప్పటి నుంచి దాదాపు 5 సార్లు వరుసగా ఎమ్మెల్యే అవటం, అదే 2 సార్లు రాష్ట్రంలో మంత్రిగా కూడా కొనసాగారు. ఈ రకంగా ఆయనకున్నటువంటి కుటుంబ చరిత్ర, అదేవిధంగా సంఘటన చెందినటువంటి వ్యక్తిగా, ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా వాళ్ళ తండ్రి కూడా పెద్దగా అనేక సంవత్సరాలుగా బీజేపీతో అనుబంధం ఉంది. ఆ మేరకు అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ప్రతిభా సామర్థ్యాలను కూడా బీజేపీ అగ్రనేతలు గుర్తించారు. యూత్ కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర యువ నేతగా కూడా అక్కడ పనిచేశారు. దాంతోపాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా కూడా బీజేపీ ఇన్ఛార్జిగా కూడా అక్కడ పనిచేయడం జరిగింది. ఎంతో సమన్వయంతో అదేవిధంగా కార్యదక్షతతో ఛత్తీస్గఢ్లో బీజేపీకి విజయం దక్కేలా చేశారన్న ఒక గుర్తింపు కూడా బీజేపీ నాయకుల్లో ఉంది. కాబట్టి అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత నితిన్ నబీన్ యువ
నాయకుడిగా ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని యువనేతకు అవకాశం ఇచ్చారన్న ఒక అంశాన్ని కూడా, ఒక మెసేజ్ని కూడా బీజేపీ అనేకటువంటి అంటే అన్ని అటు ఇటు నాయకుల్లో గాను, అదేవిధంగా సంస్థాగతంగా అనేకటువంటి విభాగాలకు కూడా ఒక సందేశం ఇచ్చేందుకు గాను నితిన్ నబీన్ ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా అతి త్వరలోనే పూర్తి స్థాయిలో అధికారికంగా కూడా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమైంది. సాయంత్రం 6:30 గంటలకు బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి డాక్టర్ కె లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఎవరైతే నామినేషన్ పత్రాల్లో దాఖలయ్యి ఆ మేరకు ఎవరైతే రంగంలో ఉన్నారో వారి అభ్యర్థిని ప్రకటించడం ఉంటుంది. కేవలం ఒక్కరు మాత్రమే నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు ఆయన సమర్థిస్తూ కూడా అనేక మంది కూడా నాయకులు నితిన్ నబీన్ సమర్థిస్తూ కూడా నామినేషన్ పత్రాలు సమర్థిస్తూ దాఖలు చేయడం జరిగింది. ఈ రకంగా నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు పూర్తిగా ఇది కేవలం లాంఛనప్రాయమే. అతి కొద్దిసేపట్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైనట్టు కూడా ప్రకటించే అవకాశం ఉంది.